వస్తువుల్ని వాళ్ళు ఎలా భద్రపరిచయం చేయాలి, పోలింగ్ అయిన తర్వాత స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ని ఎక్కడెక్కడ పెట్టాలో, మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి వచ్చేంత వరకు దాని కస్టోడియన్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అది బ్యాలెట్ పేపర్ కావచ్చు, ఎలక్టోరల్ మార్క్డ్ కాపీ కావచ్చు, ఆ కస్టోడియన్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారనేది వాళ్ళందరికీ సుదీర్ఘ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఓటర్స్తో కూడా మేము ప్రాంతీయ మీడియా ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, దయచేసి మీ అందరూ మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించాలి. తర్వాత రేపు ఓటింగ్కి వచ్చే సమయంలో ఎలాంటివి ఎలక్ట్రానిక్ యంత్రాలు తీసుకోకుండా వాళ్ళు అక్కడికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్, అదేవిధంగా ఇలాంటివి ద్రవ్య పదార్థాలు, ఫౌంటైన్ పెన్స్ కావచ్చు, ఇంక్ బాటిల్స్ కావచ్చు, ఈవెన్ వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాంటి వాటిని దయచేసి తీసుకురాకండి. మ్యాచ్ బాక్సెస్, సిగరెట్స్, లైటర్స్, ఇవి అన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్న సామాన్లు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఒకవేళ మొబైల్ తీసుకొని రావాలంటే మేము దాన్ని బయట బిఎల్ఓ దగ్గర ఒక చిన్న ట్రే ఏర్పాటు చేస్తూ అక్కడ జమ చేపిస్తున్నాము. బట్ అది ఏదైనా అనివార్య పరిస్థితిలోనే దయచేసి అలా చేయండి. అదేవిధంగా మన ఓటింగ్ సమయంలో 5 గంటల లోపల వరకు 100 మీటర్ లోపల ప్రహారీకి వచ్చిన వాళ్ళకి ఒక క్యూ ఉంటే మేము వెనక నుండి స్టార్ట్ చేస్తూ ఒక టోకెన్ నంబర్ ఇస్తాము. అప్పటి వరకు 5 గంటల గడుపు లోపల వచ్చిన వాళ్ళు తప్పకుండా వారి ఓటు హక్కు వినియోగించవచ్చు. మీడియాతో కూడా ఇందాక కూడా మేము జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేటప్పుడు మేము కోరేది ఏంటంటే, మా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడి వరకు మేము మీడియాని అలౌ చేస్తాము. ఎటు పరిస్థితిలో పోలింగ్ బూత్ లోపల ఉన్న విజువల్స్ తీయడానికి అనుమతి లేదు. దయచేసి అందరు మీడియా, ప్రాంతీయ మీడియా అండ్ ఇతర బయట ఛానల్స్ కూడా దీంట్లో సహకరించాలి అనేది మేము కోరుకుంటున్నాము. సామర్థ్యంగా పకడ్బందీగా ఈ పోలింగ్ నిర్వహించడానికి మేము మా టీం అంతా రెడీగా ఉంది. మీడియా, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఓటర్స్ దీంట్లో మాకు సహకరించాలి అని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ ఎడపల్లి తెలుగు మీడియంలో వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు మాకు చేసినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్ చాలా దరిద్రంగా ఉంది. మా స్కూల్లో ఉన్నటువంటి ఎండిఎం ఫుడ్ కంటే కూడా దరిద్రంగా ఉంది సార్. ఏ టీచర్స్ కూడా తినలేకపోయారు. సో మున్సిపల్ అధికారులు దీనికి స్పందిస్తూ వెంటనే మంచి ఫుడ్ అరేంజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఒక్కోసారి జరుగుతుంది కానీ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఎలాంటి క్వాలిటీ లేదు సార్. మరి దాన్ని కనీసము సాయంత్రానికన్నా రేపటికైనా బాగుపరిచి మంచి ఆహారాన్ని అందిస్తే మా సిబ్బంది అందరూ కూడా కనీసము డ్యూటీ సక్రమంగా చేసుకోగలుగుతారని కోరుతున్నాం సార్. సభాముఖంగా మా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది సార్. మరి దీన్ని ఇప్పటికైనా కానీ దాన్ని వారి తప్పును అంగీకరిస్తూ లేకపోతే తప్పుని సరి చేసుకొని మాకు మంచి ఆహారాన్ని అందించినట్లయితే బాగుంటుంది సార్. ఓకే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.